అండి. బస్ అక్క నేను కనపడతానంటే చూడదా అంటే అంటే సెంటర్ లేవు అంటే గ్యాప్ ఎక్కువ పైన కనపడతాను. గ్యాప్ సరిపోయింది, స్క్రీన్కి సరిపోయిందా నా ఫోటో? స్క్రీన్ సరిపోయింది. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఇది దీంట్లో చూడండి ఖచ్చితంగా కనపడతా. ఇది పెద్ద బార్డర్ ఇచ్చినాడు, సిల్వర్ కలర్ బార్డరు. ఇటు సైడ్ పెద్దది ఇచ్చినాడు, ఇటు సైడ్ చిన్నది ఇచ్చినాడు. కానీ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట, 30 అబోవ్ ఉందన్నమాట. కానీ దీనికి ఖచ్చితంగా మనము హ్యాండ్స్ రెండు ఒక సైడ్ వచ్చేట్టు కుట్టుకోవాలి. ఈ పెద్ద బార్డర్ అన్నా కుట్టుకోవాలి, లేదంటే చిన్న బార్డర్ అన్నా కుట్టుకోవాలి. ఏ పక్క కుట్టుకునే 2 హ్యాండ్స్ ఒక పక్కని జాయింట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా జాయింట్లు పడతాయి అనమాట. ఏదో 25 అలా ఉంటే తప్ప జాయింట్ పడకుండా ఉండేది, ఖచ్చితంగా జాయింట్ పడుతుంది అనమాట ఏ పక్కైనా. ఇప్పుడు ప్రతి ఒక్క బ్లౌజు ఏదైనా వర్క్ ఇచ్చిన, లేదా పెద్ద బార్డర్ ఓ పక్క చిన్న బార్డర్ ఇచ్చినాడు, ఓ పక్క పెద్ద బార్డర్, ప్రతి బ్లౌజు ఇలాగే కన్ఫ్యూజ్ అనమాట. దీనికి జాయింట్ చేసుకోవాలా, లైనింగ్కి జాయింట్ చేసుకోవాలా, సంక పీసులు కుట్టుకోవాలా, మళ్ళీ దీనికి జాయింట్ చేసుకోవాలన్నమాట. అలా ఉంటుంది. కానీ 2 పనులు అయిపోతున్నాయి. అందులో ఇది డోర్ వెయ్యి. ఇప్పుడు జనవరి 1 సంక్రాంతి వచ్చాను కదా, జాకెట్లు బాగా కుట్టించుకుంటారు అనమాట. మనకేంటంటే చిన్నవాడు ఉండేదాన్ని చాలా కష్టంగా ఉందన్నమాట కుట్టాలంటే. అసలు ఈరోజు పొద్దున సెల్ ఒక వీడియో పెట్టాను, అదే ఇంట్రడక్షన్ వీడియో. ఇప్పటి వరకు సెల్లే ఓపెన్ చేయలేదు, ఇప్పుడు ఓపెన్ చేశాను అనమాట. పొద్దున్న నుంచి కుట్టాను, ఫాస్ట్గా తొందరగా ఏం చేసుకోవాలి. ఇచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందో కానీ నాకైతే టెన్షన్ అనమాట. అయిపోయి కుట్టి వాళ్ళకు మనము కుడతామని తీసుకున్న తర్వాత వాళ్ళకైతే ఇవ్వాలి కదా, మళ్ళీ మాట పోతుంది కదా, కుట్టలేదు చూడు మాకు ముందే చెప్పొచ్చు కదా, మేము ఏ రోజు టైంలో కుట్టించుకుంటాం కదా అనుకుంటారు. మనకు అబ్బినా బగ్గిపోయినా మనము పలానా టయానికి కుడతాము అన్నప్పుడు ఖచ్చితంగా కుట్టి ఇచ్చేయాలన్నమాట. ఈరోజు నేను ఒక 2 బ్లౌజులు అయితే కుట్టింటాను, లంగాలు కుట్టినాను, ఒక బ్లౌజ్ ఏమో కుట్టినాను అంతే అనమాట. ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేయలేదన్నమాట. ఇదే నేను నిన్న కుట్టినాను అనమాట. పట్టు చీర మీద బ్లౌజ్ ఆపట్టు వచ్చిందనమాట. ఇలా సన్నగా గోటు వేసేసి కుట్టినాను. ఇదే మళ్ళీ నాలుగుకి ఇచ్చినారనమాట ఇంకొక బ్లౌజ్ కూడా. ఇదైతే కట్ చేస్తున్నాను, రేపు మార్నింగ్ బిజీ అనమాట, పెళ్ళి ఉందనమాట. అలా బ్లౌజులు అయితే కుడుతున్నాను. ఇంకోటి ఏంటంటే జనవరి నా కుట్టు జనవరి ఒకటి వస్తుంది, సంక్రాంతి ఒకటి వచ్చింది. బట్టలు ఏమో తీసుకోవడం అయితే బాగా హ్యాపీగా తీసుకుంటున్నాను అనమాట కుర్తా అని. కానీ రోజు ఒక టెన్షన్, తెల్లవారితే కావు పని చేసుకోవాలి, మిషన్ ఎక్కాల, తొందరగా ఈరోజు 2 అన్నా కుట్టాలి, 3 అన్నా కుట్టాలని ఆ టెన్షన్తోనే సరిపోతుంది అనమాట. నేనేంటంటే కార్తీకాలలో ఒక 300 పెట్టేమో చీర తీసుకున్నాను, మెత్తంది అది. ఇంతవరకు ఆ బ్లౌజ్ కుట్టుకొని నా ఒళ్ళి మీద వేసుకోలే. కార్తీక పౌర్ణమి రోజు బాగా డిజైన్ పెట్టుకొని బాగా కుట్టుకొని వేసుకుందాంలే అనుకున్నా. నాది కుడితే ఏమో చదలేబ్బా, నాది కుడితే ఊరికి టైం వేస్టే కదా, డబ్బులు రాను, ఏదో పక్కన వాళ్ళు కుడితే 10 రూపాయలు డబ్బులు వచ్చాలి, ఇలా అయిపోతుంది అనమాట. మిషన్ కుట్టే వాళ్ళకు నిజంగా అద్దుమానం అనమాట. వాళ్ళ బ్లౌజులు వాళ్ళు అస్సలు కుట్టుకోలేరు. ఎంతసేపు కస్టమర్ బ్లౌజులు అన్నీ తీసుకుంటారా, ప్రతి ఒక్కరు ఇచ్చే వాళ్ళు అన్నీ తీసుకుంటారా, వాళ్ళు కుట్టించేదానికి టైం ఉండదు అనమాట. మంటి ఏం కుట్టుకుంటావాలని ఏదో ఒకటి కుట్టుకుంటారు. కానీ పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, బాగా మిషన్ కుట్టుకునే వాళ్ళకైతే ఈజీ, బాగా అన్నీ వాళ్ళు ఏ రకంగా ఆ రకం పెట్టుకొని కుట్టుకుంటారు బ్లౌజులు అనుకుంటారు. మనమేమో అసలు ఏ బ్లౌజ్ కదా, కనీసం పాల్స్ కూడా వేసుకోలేము అనమాట. మంటి చెప్పి సైడ్ అయితే ఇది బ్లౌజ్ అయితే ఇంకా హెమ్మింగులు కొన్ని ఏంటంటే పగులంతా స్టిచ్చింగ్ చేసుకుంటాను అనమాట బ్లౌజులు. ఇంకా నాకు టైం ఉండదు కదా, నైట్ టైం బట్టలు ఉతుకుంటాను, క్లీనింగ్ ఏందని ఇంట్లో పని చేసుకుంటాను, మళ్ళీ పిల్లలకు అన్నీ చూసుకొని మళ్ళీ ఉక్సులు హెమ్మింగులు అన్నీ నైటే పెట్టుకుంటాను అనమాట. 12 అలా అవుతుంది. అవన్నీ వేసుకొని పొద్దునకి మళ్ళీ ఏదన్నా కట్ చేసుకొని పడుకుంటాను అనమాట. మళ్ళీ మార్నింగ్ లేచా అంటే రెడ్డి స్కూల్ పంపించి మిగతా వర్క్ అయితే చేసుకోవాలి కదా. నా పని ఎలా ఉందంటే అసలు నిమ్మలంగా వీడియో ముందర కూర్చునే అంత ఓపిక కూడా లేదండి. ఇప్పుడు 10 అవుతుంది అనమాట టైము. ఈ బ్లౌజ్ కటింగ్ చేసుకొని కొన్ని బోకులు ఉన్నాయన్నమాట, అవన్నీ కడిగేసి మళ్ళీ చిన్నవాళ్ళు వేస్తాడు. ఏదో అలా 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 సాగిపోతుంది అనమాట మన జీవితం. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.
బ్లౌజ్ కుట్టంగా మనలో ఉండే క్రియేటివిటీ అంతా బయటకు వచ్చాను అనమాట. నిజం అంత బాగా కుడుతున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం ఏది ఏ సైడ్ ఎలా కుడితే దాంట్లో తప్పొప్పులు ఏంటి అన్నీ తెలుసాయి అనమాట. ఇప్పుడైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కొంచెం ఫాస్ట్గా కుడుతుంటాను బట్ నీట్గా కుడుతున్నాను అనమాట బ్లౌజ్. ఈ లైనింగ్ జాకెట్లు ఏంటంటే లైనింగ్ తడుపుకోవాలి, ఆరబెట్టుకోవాలి, మళ్ళీ కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక పెద్ద పని బిల్డ్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి, డాట్స్ ఎలా వేసాను. ఇట్లా అన్నీ వేసేసుకున్నామంటే తొందరగా ఇక్కడ కట్ ఇచ్చుకున్నామంటే తొందరగా మనం ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది 2.5, ఇది 2.5, ఇది 4 పెట్టినామన్నమాట. ఇప్పుడు వచ్చేసి 3.5 లేదా 4 పెట్టచ్చు. కప్ సైజ్ రౌండ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్. అన్నిటికీ ఖర్చు పెట్టుకున్నామంటే తర్వాత మనం మిషన్ పైన ఎక్కిన తర్వాత తొందరగా కుట్టేయచ్చు అనమాట. మళ్ళీ టేప్ తీసేసుకొని నేనేంటంటే ఈ డాట్స్ అన్నీ నేను మిషన్ మీద కూర్చున్నాకనే టేప్తో కొలత పెట్టేసుకొని కుట్టేస్తాను అనమాట. మార్కింగ్ చేసుకొని ఈరోజు ఎందుకు ఇలా తొందరగా అయిపోతుంది అనేసి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. లైనింగ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ అయితే చాలా తక్కువ అనమాట. ఇది వాడికి సరిపోతుంది బరువుగా. మన హ్యాండ్స్ ఏంటంటే పక్క ఖచ్చితంగా జాయింట్లు పడతాయి. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కటింగ్ అయితే అయిపోయినాయి అనమాట. ఎర్లీ మార్నింగ్ వేసేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవడమే. అన్నీ లైనింగ్ కూడా కట్ చేసినా కాబట్టి తొందరగానే అయిపోతుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.